ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయినట్టుగా సమాచారం వస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సిట్ విచారణ తుది దశకు చేరుకోవడంతో కీలకమైనటువంటి నేతలు అరెస్టులుండొచ్చిన నేపథ్యంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారా? ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మిథున్ రెడ్డిని అరెస్టుని అధికారికంగా సిట్ అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా ఈ సమాచారాన్ని కూడా సిట్ అధికారులు తెలియజేశారు. కేసుకు సంబంధించి ఆయన A4 గా ఉన్నారు. గతంలో కూడా ఒకసారి ఈ స్కామ్ కు సంబంధించి సిట్ నోటీసులకు విచారణకు హాజరయ్యారు. ఇది రెండోసారి. నిన్న సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆయన ఇవాళ ఉదయం విచారణకు హాజరయ్యారు. సాయంత్రం వరకు విచారించినటువంటి సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా అయితే ప్రకటించారు. ఆయన్ని సుమారు 6:30 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. స్కామ్ కు సంబంధించి కీలక అంశాల మీద దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాలను కూడా ఆయన ముందు పెట్టి విచారణ అయితే కొనసాగించారు. కేసుకు సంబంధించి ఆయన కూడా ముందస్తు బెయిల్ తీసుకోవడానికి హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా ఆశ్రయించిన అక్కడ కూడా ఆ 2 పిటిషన్లు డిస్మిస్ కావడంతో సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత వెంటనే ఆయన విచారణకు రావాలని కూడా నోటీసు ఇవ్వడంతో ఆయన వాళ్ళ ఉదయం ఢిల్లీ నుండి విజయవాడ వచ్చారు. సిట్ విచారణకి హాజరయ్యారు. విచారణ పూర్తయిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా అయితే సిట్ అధికారులు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి అరెస్టు చేసిన నిందితుల సంఖ్య 12కు చేరింది. ఇప్పటి వరకు FIR లో 40 మందిని నిందితులుగా సిట్ అధికారులు చేర్చారు. ఇవాళ అరెస్టు చేసిన నేపథ్యంలో మిథున్ రెడ్డిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. రేపు ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకి వైద్య పరీక్ష నిర్వహించి ఆ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. దేవి, ఎక్కడికి తరలించే అవకాశం ఉంది మిథున్ రెడ్డిని? అంటే ఇవాళంతా కూడా ఆయన సిట్ అధికారుల పర్యవేక్షణలోనే ఉండిపోతున్నారు. రేపు ACP న్యాయస్థానంలో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని హాజరుపరుస్తారు. ఆ తర్వాత విజయవాడ సబ్ జైలా లేకపోతే నెల్లూరు జైలా అనేది రేపు ACP న్యాయస్థానంలో మిథున్ రెడ్డిని హాజరుపరిచిన తర్వాత కోర్టు రిమాండ్ ప్రకటిస్తే ఆ తర్వాత ఆయన ఎక్కడ తరలిస్తారనే దానికి సంబంధించి న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వనుంది. దేవి, శ్రీకాంత్, అసలు ఓవరాల్ గా ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మిథున్ రెడ్డి విచారణలో సిట్ ఏం తేల్చింది? అసలు ఈ విచారణ సందర్భంగా మిథున్ రెడ్డి ఎటువంటి సమాధానాలు ఇచ్చారు సిట్ కి? ప్రధానంగా కూడా ఈ స్కామ్ ఏదైతే జరిగిందో లిక్కర్ స్కామ్ లో ప్రధాన భూమిక పోషించిన నిందితుల్లో మిథున్ రెడ్డి కూడా ఒకళ్ళు అనేది సిట్ మొదటి నుంచి కూడా తన వాదనగా చెప్తోంది. దానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించాము. ముడుపులకు సంబంధించిన డబ్బు కూడా కొంత మిథున్ రెడ్డికి సంబంధించిన సంస్థలకు కూడా చేరింది. ఈ విషయాన్ని కూడా గుర్తించి ఆధారాలు కూడా సేకరించామని కూడా బెయిల్ పిటిషన్లు ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్లు ఉన్నాయో ఆ విచారణ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి కూడా సిట్ అధికారులు తీసుకువెళ్లారు. అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులు అటు ఎంపీ మిథున్ రెడ్డి కానీ, రాజకేశ్ రెడ్డి కానీ, ఇతర వ్యక్తులు కొంతమంది వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రైవేటు వ్యక్తులందరూ కూడా సమావేశాలు నిర్వహించారు. పాలసీ మ్యాటర్ల మీద వీళ్ళే డెసిషన్ మేకర్లుగా ఉన్నారు. ఇది మొత్తం కూడా మిథున్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందనే అంశానికి సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించారు. టెక్నికల్ ఎవిడెన్స్లు ఏదైతే ఉన్నాయో వీళ్ళు కలవటం కానీ, వీళ్ళ ఫోన్ కాల్ డేటా కానీ వీటన్నిటిని కూడా సేకరించారు. ఇక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఆధారాలు సేకరించడంతో పాటుగా డిస్టిలరీస్, కొంతమంది సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ ను కూడా సిట్ అధికారులు పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, అదేవిధంగా విచారణలో గుర్తించిన టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా మిథున్ రెడ్డి ముందు పెట్టి సిట్ అధికారులు విచారణ జరిపారు. దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా మిథున్ రెడ్డి తనకు ఎటువంటి సంబంధం లేదనే వాదనే తీసుకువస్తున్నారు. ఆయన ఎంపీగా నేనున్నాను, మంత్రి మండలి తీసుకున్న పాలసీ నిర్ణయాల్లో నా ప్రమేయం ఏముండదు, రాజకీయ దురుద్దేశాలతోనే ఈ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని పదే మిథున్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు మాత్రం ప్రాథమికంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దానికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం. అందులో భాగంగానే ఆయన్ని ఇవాళ అరెస్ట్ చేసినట్టుగా మనకి తెలుస్తోంది. దేవి, ఈ రోజు ప్రిలిమినరీ చార్జ్ షీట్ లో ఏమని పొందుపరిచారు? ప్రధానంగా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కి సంబంధించి 300 పేజీలతో కూడిన ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ని అయితే న్యాయమూర్తికి నివాసంలో ఇచ్చి ఆ తర్వాత కోర్టులో కూడా వాటిని అందజేయడం కూడా జరిగింది. అందులో మిథున్ రెడ్డి పేరునైతే ఎక్కడ పొందుపరచలేదు. ఎందుకంటే దీనికి సంబంధించి
A1 గా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డితో పాటు 11 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. ఇవాళ మాత్రమే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన పేరుని సిట్ అధికారులు ఛార్జ్ షీట్ లో పొందుపరచలేదు. ఇంకా మరొక ఛార్జ్ షీట్ ని దాఖలు చేస్తారు. తుది ఛార్జ్ షీట్ గా అది ఉంది. ఆ తుది ఛార్జ్ షీట్ లో దీనికి సంబంధించిన కీలక అంశాలు ఏదైతే ఈ ఛార్జ్ షీట్ లో మిగతా కేసుకు సంబంధించి విచారణ ఏదైతే జరగబోతుందో దానికి సంబంధించి మరొక ఛార్జ్ షీట్ కూడా విచారణ అంతా పూర్తయిన తర్వాత దాఖలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో అయితే మిథున్ రెడ్డి పేరు అక్కడ కూడా నమోదు చేయలేదు. ఛార్జ్ షీట్ లో 100కు పైగా రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికలు ఏదైతే నిందితులు వాళ్ళ మొబైల్స్ కానీ కంప్యూటర్లో డేటాలు కానీ డిలీట్ చేస్తే వాటన్నిటిని కూడా తిరిగి ఈ RFSL ల్యాబొరేటరీ నుంచి నివేదికలు తెప్పించి ఆ డేటాను కూడా ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరచడం జరిగింది. 62 కోట్ల రూపాయలని సీజ్ చేసినట్టుగా వివరించారు. 268 మంది సాక్షులను కూడా విచారించి ఆ ఛార్జ్ షీట్ లో అంశాలన్నీ కూడా పొందుపరిచారు. ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ముడుపులకు సంబంధించిన డబ్బుని బ్యాంకులు వేర్వేరు బ్యాంకులతో పాటు హాస్పిటల్స్ బంగారపు వ్యాపారాలతో పాటుగా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టినట్టుగా అయితే ఇప్పటికే ఈ ఛార్జ్ షీట్ లో కూడా ప్రస్తావించిన పరిస్థితుల్లో మిగతా దర్యాప్తు కూడా పూర్తి చేసి ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. రాజకేశ్ రెడ్డి ఆ వర్గంగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గాని రఫీ గాని ఇంకా 3-4 పరారీలోనే ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో మిథున్ రెడ్డి పేరుని తదుపరి తుది ఛార్జ్ షీట్ లో పొందుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి స్పష్టంగా కూడా తెలుస్తా ఉంది. దేవి, ఎప్పుడైతే ఏపీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎంపీ మిథున్ రెడ్డి పేరు హైలైట్ గా నిలుస్తూ వచ్చింది. మిథున్ రెడ్డి కూడా ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా తన అరెస్టును ఆపాలని తీవ్రంగా ప్రయత్నించారు. అసలు ఏంటి ఈ కేసు చుట్టూ ఎంపీ మిథున్ రెడ్డి ఎక్కువ సెంట్రిక్ గా మారారా? మనం ఇందాక చెప్పుకున్నట్టు మొత్తం మిథున్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీని నిర్ణయించాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చడం, దానికి సంబంధించి రాజకేశ్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్లి కొన్ని సమావేశాలు నిర్వహించారు. అందుకు సంబంధించి అప్పట్లో ఎక్సైజ్ అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్, ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి వీళ్ళందరి ఆలోచనలతోనే ప్రధానంగా కూడా మిథున్ రెడ్డి దీని మొత్తం స్కామ్ కు సంబంధించి ప్రైవేట్ పాలసీ నిర్ణయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారనేది సిట్ చెప్తా వస్తుంది. అందులో భాగంగానే ఆయన ఈ కేసులో మాస్టర్ మైండ్ అని కూడా సిట్ పదే చెప్తున్న నేపథ్యంలో కేసుకు సంబంధించి ప్రధాన భూమిక మిథున్ రెడ్డి వహించారు కాబట్టి ఆయన ఎంపీ పదవిని కూడా దుర్వినియోగం చేశారని కూడా పలు సందర్భాల్లో సిట్ కూడా పేర్కొన్న నేపథ్యంలో ఈ డిస్టిలరీస్ నుంచి మద్యం సరఫరా గాని కొన్ని బ్రాండ్లకు మాత్రమే వాటిని పరిమితం చేయటం గాని వాటి ధరలను అనూహ్యంగా పెంచడం గాని వీటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారనేది సిట్ విచారణలో గుర్తించింది. అందులో భాగంగానే అంశాలన్నింటినీ దానికి సంబంధించిన ఆధారాలు నెల కొంత డబ్బుని వసూలు చేయడం, ఆ డబ్బు జవిరెడ్డి ఆయన మనుషులు వేరు ప్రాంతాల్లో వాళ్ళకి అందించడం ఈ అన్నిటికీ సంబంధించి ఆధారాలు కూడా సేకరించి ప్రధానంగా మిథున్ రెడ్డి పాత్ర ఉందని గుర్తించి ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా అయితే మనకి ప్రస్తుతం తాజా అరెస్టు ఘటనతో అయితే మనం చెప్పుకోవచ్చు. దేవి, అయితే ఈ కేసులో సంబంధించి సుప్రీంలో వాదోపవాదాలు జరిగినప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు మిథున్ రెడ్డి సరెండర్ కు సమయం కావాలి అని అన్నారు. కానీ ఈ రోజే అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా న్యాయస్థానం విచారణ జరిపి ఆ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసిన వెంటనే సరెండర్ కావటానికి కూడా మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టుని అభ్యర్థించారు. అయితే దానికి కూడా సమయం ఇవ్వకుండా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో వెంటనే సిట్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆయన అరెస్ట్ చేయడానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో అరెస్ట్ వారెంట్ పిటిషన్ ని దాఖలు చేశారు. అది కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ కారణంగా రిటర్న్ చేశారు న్యాయమూర్తి. అయినప్పటికీ కూడా ఒకవైపున సిట్ అధికారులు ఆయనకి నోటీస్ అంటే ఇవాళ రావాలని, ఇదంతా నిన్న జరిగింది సుప్రీంకోర్టులో, దీంతో ఇవాళ రావాలని నోటీస్ ఇవ్వడంతో ఆయన కూడా వస్తానని సిట్ చీఫ్ గా ఉన్న విజయవాడ కమిషనర్ కి రాజశేఖర బాబుకి సమాచారం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ సిట్ నోటీసులకు స్పందనగా విజయవాడ వచ్చారు, విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే సిట్ విచారణలో అన్ని అంశాలు గుర్తించింది కాబట్టి ఆ అంశాల ఆధారంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు ప్రకటించారు. దేవి, మిథున్ రెడ్డి అరెస్ట్ వైసీపీకి ఒక ఇబ్బందికర పరిణామమేనా? ఖచ్చితంగా కూడా పార్టీకి సంబంధించి రాయలసీమ ప్రాంతంలో అదే విధంగా ఇటు ఈస్ట్ గోదావరి ప్రాంతానికి కూడా ఆయన ఇన్ఛార్జ్ గా కూడా
ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి ఆయన ఇప్పుడు 3 సార్లు ఎంపీగా వరుసగా గెలవటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ కి అత్యంత సన్నిహితమైన నేతల్లో మిథున్ రెడ్డి కూడా ఉన్న నేపథ్యంలో ఆయన అరెస్టుని కావాలనే రాజకీయ కక్షతో అరెస్టులు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ పదే పదే ఆరోపిస్తా ఉంది. గతంలో కూడా 2014 నుంచి 19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి పెద్దిరెడ్డికి మధ్య ఉన్నటువంటి గత వైరం ఏదైతే ఉందో అందులో భాగంగానే మిథున్ రెడ్డిని కూడా అధికారంలో వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో వైసీపీకి సంబంధించి ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి అందులో గెలిచిన నేతలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు గత ఎన్నికల్లో. అందులో మిథున్ రెడ్డి కూడా ఒక ఎంపీ. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ కానీ రాయలసీమ ప్రాంతంలో ఆయన ఉన్నటువంటి పరిచయాలు కానీ పార్టీకి ఆయన బలంగా ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఆయన అరెస్ట్ అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది చెప్పొచ్చు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అదే ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వడం అనేది ఖచ్చితంగా పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిణామంగా అయితే మనం చెప్పుకోవచ్చు. దేవి. ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. రేపు కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు హాజరుపరచబోతున్నారు.